ఒక గంట ఖాళీగా కూర్చుంటే భయం, నాకు ఈ గంట వేస్ట్ అయిపోతుంది కదా, నా లైఫ్లో ఈ గంట విలువైంది కదా, ఇది పోయిందంటే ఈ గంట మళ్ళీ నాకు రాదు కదా అని తిరుగుతా. కాబట్టి సేవకులకు చెప్తున్నా, విశ్వాసులు సేవకులు అందరూ లైవ్లో చాలామంది ఉన్నారు, వాళ్ళని అప్పుడప్పుడు చూపించరా అని చెబుతున్నాను. వాడు చూపించట్లేదు, చేసేది ఏముంది? వాళ్ళు కూడా అందరూ చెబుతున్నా, కాస్త ప్రార్థనలో కనిపెట్టుకోవటం. పట్టుమని 10 దినాలు ఆనాడు పెంతెకోస్తు అనుభవంలో ఆ పండుగ నాడు వాళ్ళు కనిపెట్టుకుని ఆత్మను పొందుకున్నట్టు, రండి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఉజ్జీవ జ్వాల రగిలించినట్లు, ఆంధ్ర రాష్ట్రంలో ఉజ్జీవం వచ్చినట్లు, తెలంగాణలో ఉజ్జీవం వచ్చినట్లు, కర్ణాటక కోసం రండి కూర్చుందాం, తమిళనాడు కోసం రండి కూర్చుందాం, ఒరిస్సా కోసం రండి కూర్చుందాం, దేవుని ముందు కూర్చుందాం, ప్రార్థనలో కనిపెడదాం రండి అని పిలిచి కూర్చున్న వాళ్ళెవరు? కనిపెట్టి ప్రార్థించిన వాళ్ళెవరు? సంఘాలలో ఉజ్జీవం కోసం కనిపెట్టి ప్రార్థించిన వాళ్ళు ఎవరు? అంతా బిజీ. ఏం బిజీరా బాబు నీ బిజీ? దేవుడికి టైం ఇవ్వలేని బిజీ.